బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని రెహమత్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను ఆయన పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై దాడి దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని విమర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని, చాలా ఉప ఎన్నికల్లో గెలిచామని, కానీ ఇలా దాడులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి.